ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇంతవరకు జరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంతవరకు పేపర్లకే వస్తుంది చట్టం వస్తుంది అని రోజు వార్తల్లో రావటం తప్ప ఏమీ జరిగింది లేదు. చట్టం వస్తే తక్కువ కట్టించుకోవాల్సి వస్తుందేమన్న ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ పేరెంట్స్ ని ప్రెషర్ చేస్తున్నారు, ఫీ పే చేసేయండి అని. మరి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎల్కేజీ చదివించాలి, యూకేజీ అంటేనే లక్షల్లో అడుగుతున్నారు. మరి అదే కార్పొరేట్ స్కూల్ అయితే 4 లక్షల నుంచి 10 లక్షల దాకా ఫీ వసూలు చేస్తున్నారు. దీనిపైన వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఎడ్యుకేషన్ కమిషన్ తర్వాత విద్యాశాఖ అధికారులు ఈ స్కూళ్ల తనిఖీలు నిర్వహించినట్లయితే ఈ స్టేషనరీలు అమ్మటము, యూనిఫామ్లు అమ్మటం అన్నది అమ్మకుండగా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఖచ్చితంగా వీళ్ళు రెగ్యులర్ గా తనిఖీలు చేయాలని చెప్పేసి బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇది అమల్లోకి ఫీజుల నియంత్రణ చట్టం వచ్చినట్టయితే చాలా మంది పిల్లలకు విద్య అందుతుంది, అందరూ చదువుకోగలుగుతారు. అందరికీ విద్య అందినప్పుడే మనము ముందుకెళ్తున్నట్టు. Thank you.